చూద్దురు మీరు. ఇది శాంపిల్ హై, పిక్చర్ అవి తో బాకీ హై. హాయ్ హలో అస్సలాం వాలేకుమ్ ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ క్రేవింగ్ పిల్ల. హాయ్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు ఎలా ఉన్నారు? టైం అయితే 7 అవుతుంది. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే టుమారో హోలీ. సో హోలీ ముందు హోలీ దహన్ అని చెప్పి మిస్ అవుతున్నాను అగిన. హోలీ దహన్ తెలుసుకొని చెప్తా, ఓకేనా? ఓకే, కింద సెలబ్రేషన్ జరుగుతున్నాయి. టుమారో హోలీ. సో నార్త్ ఇండియన్స్ హోలీ ముందు రోజు హోలీ దహన్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూపిస్తాను పదండి. అండ్ నెక్స్ట్ నాకు కూడా కొత్త, నేను ఎప్పుడూ వెళ్ళలేదు, చూడలేదు. సో ఇది ఫస్ట్ టైం నేను వెళ్ళి పార్టిసిపేట్ చేయడం. అంటే చూపిస్తాను, పార్టిసిపేట్ చేస్తానో లేదో తెలీదు. సో నేనైతే సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను. ఓకే, చలో ఇంకా కిందకి వెళ్ళిపోదాం, ఎక్కువ వాగను. చలో కింద నార్త్ ఇండియన్స్ హోలీ దహన్ ఎలా చేస్తారో చూపిస్తాను పదండి. చలో ఎంత అయింది టాప్ దీని మీద? బడ్జెట్ లైటింగ్స్ కన్నా రోజుకి ఒక 5,000 తీసుకుంటున్నాను. నమస్కారం. ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నానండి. చాలా చాలా నాయిసీగా ఉంది. సో అందుకే నేను ఇంకా ఇక్కడ నుంచి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇక్కడ ఏంటి అంటే టెంపుల్ సైడ్, మా ఎంవీలో టెంపుల్ సైడ్ హోలికా దహన్. సో హోలీకి ముందు చేసుకునే, నార్త్ ఇండియన్స్ చేసుకునే ఫెస్టివల్ అండి. నైట్ టైము ఈ రౌండ్గా ఇలాగ టెంట్ అయితే వేసేసారు. రౌండ్గా టెంటేనా ఏదో ఒకలండి, సరే. అండ్ ఇక్కడ ఏంటి అంటే మధ్యలో చూసారా, సేమ్ భోగి చేసుకుంటాం కదా మనం, అలానే అండి. సేమ్ నాకు అది చూస్తే అలాగే అనిపించింది. అండ్ హోలికా దహన్ ఎందుకు చేసుకుంటారో స్టోరీ అయితే మైక్లో అలాగా వస్తూనే ఉంది. హోలికా దహన్ ఎందుకు చేస్తారు, దాని స్టోరీ ఏంటి, సో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి మొత్తం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను అసలు ఫోకస్ పెట్టలేదు, ఎందుకు అంటే సో కొంచెం లైట్గా విన్నాను. నన్ను అడగండి హోలికా దహన్ ఎందుకు చేస్తారని చెప్పి, జస్ట్ మీకు చూపిస్తున్నా ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి. ఇక్కడ హోలికా దహన్ ఉంది కదండి, దీనికి పూజలు అయితే చేశారు పంతులు గారు. అండ్ రౌండ్గా ముగ్గు వేసి ఫ్లవర్స్, ఇంకా యాస్టీస్గా భోగి సెటప్ లానే ఉంది. पता चला कि उसका अपना पुत्र विष्णु की पूजा करता है तो वो बहुत ही क्रोधित हुआ। हिरण्यकश्यप ने अपने पुत्र प्रहलाद को भक्ति मार्ग. ఇప్పుడు మీరు విన్నారు కదా హోలికా దహన్ స్టోరీ, అంటే లైక్ స్టోరీ చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఇక్కడ పద్మ అంటే వాళ్ళు కూడా చూడడానికి, హోలికా దహన్ చూడడానికి అయితే కిందకు వచ్చారు. అడుగుతున్నారు ఏంటి కనిపించట్లేదు అని చెప్పి, బిజీ అయిపోయామని చెప్పి జస్ట్ నార్మల్గా మాట్లాడుతున్నా ఆంటీ గారితో. అండ్ ఇక్కడ హోలికా దహన్కి పంతులు గారు పూజ అయితే చేస్తున్నారు, ఫ్లవర్స్ వేస్తున్నారు. అండ్ ఏవేవో లైక్ వాటర్ వేశారు, అంటే వాటర్ మీన్స్ ఏదో తీర్థం లాగా ఇలా ఇలా జల్లారు. చాలా చాలా థింగ్స్ అయితే చేశారు. లిటరలీ నాకైతే ఏది అర్థం కావట్లేదు, నో ఐడియా. సో ఆ హోలికా దహన్లో ఏదేదో వేస్తున్నారు, పూజ చేస్తున్నారు, అది మాత్రం నాకు అర్థమవుతుంది. రౌండ్గా తిరుగుతూ ఏదో వేస్తున్నారు. అందరికీ నీళ్ళు వేస్తున్నారు, అందరికీ తల మీద నీళ్ళు వేస్తున్నారు వీళ్ళు. అది గంగా నీళ్ళ, మన సైడ్ కూడా వస్తున్నారు. అబ్బా స్నానం చేసి కూడా వచ్చాను. రండి అండి గారు, ఎస్ వీడియో చూస్తుంది. భయ్యా దాలో, భయ్యా దాలో హంపే ముందు రావట్లేదేంటి. మనం హోలికా దహన్ ఎలా చేస్తున్నారో చూసేయండి. మేము డబ్బులు ఇచ్చాం, మాకు నీళ్ళు. చూడండి ఫ్రెండ్స్, మా వరకు రావట్లేదు. ఇతను ఇతను వాళ్ళకి వేస్తున్నారు, మనకు మాత్రం ఇట్లా హంపే దాలో. పార్షియాలిటీ ఎరిగించారా? ఓ ఇదేంటి,
ఇక్కడ ఒకేసారి మంట చాలా పెరిగిపోయింది. నేను అనుకున్నాను పెట్రోల్ ఏసారేమో, అందుకే సడెన్‌గా ఒకేసారి మంటైతే స్టార్టింగ్‌లో ఎలిగించారండి. చిన్నది వెలుగుతూ ఉంది. కానీ ఒక్కసారిగా మంటైతే ఎక్కువ పెరిగిపోయింది. నేను అనుకున్న పెట్రోల్ ఏసారనుకున్నా. కానీ అది పెట్రోల్ కాదు. హారిక చెప్పింది కర్పూరం బిళ్ళలు అని చెప్పి. కర్పూరం బిళ్ళలు వేశారు. అందరికి పంచారు. మాకు మాత్రం ఇవ్వలేదు. మరి ఎందుకో తెలీదు. అందరూ కర్పూరం బిళ్ళలు అండ్ ఏవేవో సమ్ ప్యాకెట్లు అయితే ఇచ్చారు. అవన్నీ దాంట్లో అయితే వేశారు. ఇక్కడ అందరూ పూజ అయితే చేసుకుంటున్నారు. పంతులు గారు చెప్పారు ఎవరెవరు పూజ చేసుకుంటారో హోలికా దహన్‌కి వచ్చి పూజ చేసుకోండి అంటే. సో ఇలాగ లేడీస్ అందరూ గ్యాదర్ అయ్యి వాళ్ళ స్టైల్‌లో నార్త్ ఇండియన్ స్టైల్‌లో వాళ్ళైతే పూజ అయితే చేసుకుంటున్నారండి. అండ్ హారిక ముందుకు వెళ్ళి దండం పెట్టుకొని వచ్చింది. తనకి తెలీదు, నో ఐడియా. తను వెళ్ళి చూస్తుంది వీళ్ళు ఎలా పూజ చేస్తున్నారు, ఏంటి ప్రాసెస్ ఏంటి అని చెప్పి వెళ్ళి చూసొచ్చింది. అండ్ నేను కూడా వెళ్ళాను ముందుకి. అసలు లోపల అంటే మాకు మొత్తం లైక్ ఏంటి అంటే అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి. ఫస్ట్ టైం కదా, సో హోలికా దహన్ చూడటం అంత దగ్గర నుంచి. సో నేనైతే అసలు వాళ్ళు పూజ ఏం చేస్తున్నారు, లోపల ఏం వేస్తున్నారు అని చెప్పి నేనైతే చూశాను. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా పార్షియాలిటీ. వాళ్ళు మాకు మళ్ళీ ఏమి ఇవ్వలేదు. ఏంటో మరి మొహాలు మాత్రం చూసిస్తున్నారు. ఈ నార్త్ ఇండియన్స్‌కి కొంతమంది ఇలా ఉంటారండి. కొంతమంది బాగా కలిసిపోతారు మంచిగా. కొంతమంది మాత్రం వేరియేషన్ చూపిస్తారు సౌత్ ఇండియన్‌కి, నార్త్ ఇండియన్‌కి. అదేంటో మరి తెలీదు. ఆంధ్రాలో ఉండి మనం అలాంటి వేరియేషన్ చూపించం, వాళ్ళు మాత్రం చూపిస్తారు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. చెప్తానులేండి. అండ్ ఇక్కడ సో అన్నీ ఏస్తున్నారు. వాళ్ళు ప్యాకెట్లు అవి పంచారు కదా, సో అవి అయితే ఏస్తున్నారు. ఒక్కసారిగా చూసారా మంటలు ఎలాగా పెద్దవైపోయాయో, పెరిగిపోయింది మంట అయితే. అంటే కర్పూరం అండ్ పిడకలు అనుకుంటా, పిడకలు అవన్నీ అయితే వేశారు. లిటరల్లీ అందరికీ పంచారండి. వాళ్ళ మొహాలు మరి చూసి మరి మాకైతే ఇవ్వలేదు. సరే చలో ఇంకేం చేస్తాము అని చెప్పి మేమైతే అంతా చూస్తున్నాము. అండ్ హోలికా దహన్ అయితే లైక్ భోగిలాగా ఇలా వీళ్ళు సెటప్ చేసి పూజలు చేసి డిఫరెంట్ స్టైల్లో చేస్తారని నేనైతే తెలుసుకున్నాను ఫస్ట్ టైం వెళ్ళి. పూజ అయితే అయిపోయింది కదా, ఇక్కడైతే వాళ్ళు షార్ట్స్ వెలిగించారండి. షార్ట్స్ వెలిగించి అండ్ నెక్స్ట్ ఇక్కడ రౌండ్గా తిరుగుతున్నారు, ఫ్లవర్స్ అయితే వేస్తున్నారు. అది కూడా వాళ్ళ మీద వాళ్ళే వేసుకుంటున్నారు, మాకైతే వేయట్లేదు. ఏం చేస్తాం, ఇంకేం చేయలేం. చలో ఇంకా చూసేయండి. హోలికా దహన్‌లో ఫ్లవర్స్ వేశారు అండ్ వాళ్ళ మీద వాళ్ళు ఫ్లవర్స్ అయితే జల్లుకున్నారు. అండ్ రౌండ్‌గా తిరుగుతున్నారు. చలో మీరు కూడా చూసేయండి. నేను ఇంకేం వాగుతాను చెప్పండి. ఎక్కువ ఈ వీడియోలో ఏం జరుగుతుందో అది మాత్రం చెప్పగలను కానీ అసలు హోలికా దహన్ ఎందుకు చేస్తున్నారో అయితే నాకైతే తెలీదు కదా. చలో వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ ఇక్కడ షార్ట్స్ అయితే పేల్చారు. ఇక్కడ చూసారా అందరూ ఇక్కడ చూడండి ఫ్లవర్స్ జల్లుకున్నారు కదా, వాళ్ళు మొహాలు చూస్తున్నారండి. మొహాలు చూసుకొని బిహేవ్ చేస్తున్నారు. చలేగా ఏం చేస్తాం. అండ్ ఇక్కడ నేనైతే రౌండ్గా నేను కూడా తిరిగేసానండి. జస్ట్ అలాగా ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పి అలాగా రౌండ్ అయితే వేశాను. దాని చుట్టూ ఒకసారి అలా తిరిగాను నేను. అండ్ ఇక్కడ తను నాకు పిడక అయితే ఇచ్చారు, ఎండిపోయిన పిడక. సో నేనైతే ఆ హోలికా దహన్లో నేను కూడా వేసేసాను. ఇక్కడ అందరూ హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. హోలికా దహన్ అయిన తర్వాత అందరూ హ్యాపీగా హోలీ అయితే రాసుకున్నారు. మాకైతే ఎవరు రాయలేదు. మనకు తెలుసు కదా పార్షియాలిటీ అని చెప్పి, మాకైతే ఎవరు రాయలేదు. పార్షియాలిటీ అంటే ఏం లేదు, మనం వెళ్ళి వాళ్ళతో కలుపుకున్న వల్ల వాళ్ళైతే కలుపుకోరు. అదొక రకం చూసారా, అడలా చూసి నేను నాకు ఫుల్గా నవ్వుకున్నా. చలో మా గోల మాదే, ఇంక మేమైతే వీడియోస్ తీసుకున్నాము. చలో ఇంకా హోలికా దహన్ అయితే ఇంతే అండి. ఇంకా ఇంతే హోలీ రాసుకున్నారు. నెక్స్ట్ ఇంకా వాళ్ళు డ్యాన్స్ అయితే వేసుకున్నారు ఫుల్గా. అండ్ మేము కూడా వస్తాం అంటే మేము వెళ్ళినా మమ్మల్ని అయితే ఒక తోపు తోసేస్తారు. అంటే వాళ్ళకు మంచిగా ఒక యూనిటీ ఉందండి, గొప్పగా చెప్పుకోవాలంటే వాళ్ళకి ఒక మంచిగా యూనిటీ ఉంది. అండ్ దీపిక గారు తను హోలీ కలర్స్ తీసుకురండి మనం రాసుకుందాం అంటే తను తీసుకొచ్చారు. మేము కూడా అలా రాసేసుకున్నాం హోలీ.
అండ్ చెప్పాం కదా, వాళ్ళైతే మనని కలుపుకోరు, మనమే కలుపుకుందామన్న ఛాన్స్ ఇవ్వరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అనుష గారు కూడా జాయిన్ అయ్యారు. హ్యాపీ హోలీ అని చెప్పి మేమేమి చెప్పేసుకుంటున్నాం హ్యాపీ హోలీ అని చెప్పి. అండ్ ఇక్కడ మా బ్యాండ్స్ అండ్ హోలీ తీసుకోవడానికి అయితే వచ్చాము. దీని స్టోరీ ఏంటి అంటే, మా ఎంవివిలో సో హోలీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ ఏంటి అంటే ఛార్జ్ అయితే పెట్టారండి ఎంట్రీకి. లైక్ ఏంటి అంటే వితౌట్ లంచ్ 299, ఎస్ 299. సో లంచ్ అయితే 599కి పెట్టుకున్నారు పాసెస్ అనేవి. సో ఎంట్రీకి అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఉంది. వాళ్ళు జస్ట్ ఎంజాయ్ చేయడానికి అది ఇది అన్నారు. అలా అనుకుంటాం కానీ అందరూ ఒకటి అయిపోతారు లాస్ట్లో. ఒక ఫుడ్ మాత్రం ఉండదు. 299 అయినా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయినా సేమ్ యాస్టీస్గా మనకేమి ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి కూడా అదే ప్రొవైడ్ చేస్తారు. ఒకటే ప్రొవైడ్ చేయలేదు, అదేంటంటే కలర్ ప్యాకెట్. నాకు హారికకి కలర్ ప్యాకెట్ అయితే ఇచ్చారు. ఆ చేతికి కట్టుకునే బ్యాండ్ అయితే 299కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి వేరియేషన్ నాకైతే అలాగే అనిపించింది. అండ్ ఇక్కడ అరుణ అక్క అండ్ రిమైనింగ్ వాళ్ళందరూ ఇంకా వాళ్ళు కూడా వచ్చారు. లేట్గా వచ్చారు. మేము ఒక 1 అవర్ ముందు వచ్చేసాము. చూసేద్దాము, మీకు ఈ వీడియో చూపించాలి, హోలికా దహన్ ఎలా చేస్తున్నారు అని చెప్పి మీకు చూపించాలని చెప్పి ఇంకా నేను ఇంట్లో అన్నీ సెటప్ చేసేసుకొని ఇంకా కిందకైతే దిగాను. అండ్ రమ్య హ్యాపీ హోలీ అని అంటుంది. అండ్ నాకు కలర్ లేదు అంటే పద రాసేసుకుందాం అని చెప్పి నేను అలాగా ఫన్ చేశాను, హ్యాపీ హోలీ అని చెప్పి. ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. రేపటి హోలీ సెలబ్రేషన్ నో ఆనిమత్యాలు అవి. ఫ్రెండ్స్ మేము కింద డ్యాన్స్ వేద్దాం అనుకున్నాం. మీరు నార్త్ ఇండియన్స్ ఉన్నారే పార్షియాలిటీ, మమ్మల్ని రానివ్వలేదు. ఒక తోపు తోస్తారు, మేము వచ్చేసాం. అలా ఏం లేదు, జస్ట్ ఇంటికి వస్తాం. ఇంకా టైము మాకు ఇచ్చిన టైం అయిపోయింది, అందుకే ఇంటికి వస్తాం. ఇంకా రేపటి హోలీ సెలబ్రేషన్ చూడండి, ఓకేనా? చలో. అండ్ ఇక్కడ మేము వచ్చేంత వరకు సోను అండ్ ఫైజాన్ అయాన్ అయితే మనోజ్ అన్ని వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నారు. సో ఇక్కడ నేను హ్యాపీ హోలీ అని చెప్పి మనోజ్ అన్నికి చెప్పాను, హ్యాపీ హోలీ అని చెప్పి. అండ్ నెక్స్ట్ అయాన్ ఇక్కడ ఏడుస్తున్నాడు, వాడిని తీసుకువెళ్ళేదని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇంటికైతే వచ్చేసాను. ఈరోజు వీడియో అయితే ఇంతే. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, ఎలా అనిపించింది? ఎవరైనా ఫస్ట్ టైం లైక్ హోలికా దహన్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ రేపు హోలీ వీడియోలో కలుద్దాం. సోను హాయ్ బోల్.